ఓం శాంతి 14/9/2024 మధురమైన పిల్లలు, తండ్రి శ్రీమతంపై నడుస్తూ మీ అలంకరణ చేసుకోండి. పరచింతనతో మీ అలంకరణను పాడు చేసుకోకండి. సమయాన్ని వృధా చేసుకోకండి. ప్రశ్న: పిల్లలైన మీరు తండ్రి కంటే కూడా చురుకైన ఇంద్రజాలికులు ఎలా? జవాబు: ఇక్కడ కూర్చుంటూనే మీరు ఈ లక్ష్మీనారాయణల వలె మీ అలంకరణ చేసుకుంటున్నారు. ఇక్కడ కూర్చునే మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకుంటున్నారు. ఇది కూడా ఇంద్రజాలమే. కేవలం అల్లాను స్మృతి చేయడంతో మీ అలంకరణ జరిగిపోతుంది. ఇక్కడ కాళ్ళు చేతులు ఆడించాల్సిన విషయం కూడా లేదు. ఇది కేవలం ఆలోచనకు సంబంధించిన విషయం. యోగంతో మీరు శుభ్రంగా, స్వచ్ఛంగా మరియు శోభాయమానంగా అవుతారు. మీ ఆత్మ మరియు శరీరం కాంచనంగా అవుతాయి. ఇది కూడా అద్భుతం కదా. ఓం శాంతి. ఆత్మిక ఇంద్రజాలికుడు కూర్చుని ఆత్మిక పిల్లలకు ఎవరైతే తండ్రి కంటే కూడా చురుకైన ఇంద్రజాలికులుగా ఉన్నారో వారికి అర్థం చేయిస్తున్నారు. మీరిక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ కూర్చుని ఉన్నా ఎటువంటి కదలిక లేదు. తండ్రి లేక ప్రియుడు ప్రేయసులకు యుక్తిని తెలియజేస్తున్నారు. ప్రియుడు అడుగుతున్నారు, ఇక్కడ కూర్చుని మీరేం చేస్తున్నారు? స్వయాన్ని మీరు ఈ విధంగా లక్ష్మీనారాయణల వలె అలంకరించుకుంటున్నారు. ఇది ఎవరికైనా అర్థమవుతుందా? మీరందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు. అందులో నంబర్వార్ పురుషార్థానుసారంగానే ఉన్నారు కదా. తండ్రి అంటారు, ఈ విధంగా అలంకరింపబడి ఉన్నవారిగా అవ్వాలి. భవిష్య అమరుపురి కొరకు మీ లక్ష్యం మరియు ఉద్దేశమే ఇది. ఇక్కడ కూర్చుని మీరేం చేస్తున్నారు? పారడైజ్ యొక్క అలంకరణ కొరకు పురుషార్థం చేస్తున్నారు. దీనినేమంటారు? ఇక్కడ కూర్చుని స్వయాన్ని పరివర్తన చేసుకుంటున్నారు. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తండ్రి ఒక్క మన్మనాభవ అనే తాళం చెవినిచ్చారు. వారొక్కరు వినిపించిన విషయాలు తప్ప ఇంకే వ్యర్థమైన విషయాలను వినిపిస్తూ టైం వేస్ట్ చేయకండి. మీరు స్వయాన్ని అలంకరించుకోవడంలోనే నిమగ్నమై ఉండండి. ఇతరులు చేస్తున్నారా చేయడం లేదా, ఇందులో మీదేం పోతుంది? మీరు మీ పురుషార్థంలో ఉండండి. ఇవి ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరైనా కొత్తవారు వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మీలో కొందరు స్వయాన్ని అలంకరించుకుంటున్నారు, కొందరైతే ఇంకా పాడు చేసుకుంటున్నారు. పరచింతన మొదలైన విషయాలలో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, మీరు కేవలం స్వయాన్ని చూసుకోండి. నేనేం చేస్తున్నాను? చాలా చిన్న యుక్తిని తెలియజేశారు. కేవలం మన్మనాభవ అన్న ఒక్క పదమే ఉంది. మీరు ఇక్కడ కూర్చున్నారు కాని మీ బుద్ధిలో మొత్తం సృష్టిచక్రం ఎలా తిరుగుతుంది అన్నది ఉంది. ఇప్పుడు మళ్లీ మనం విశ్వం యొక్క అలంకరణ చేస్తున్నాము. మీరు ఎంత పదమ భాగ్యశాలులు. ఇక్కడ కూర్చుంటూనే మీరు ఎంతటి కార్యాన్ని చేస్తారు. ఇక్కడ కాళ్ళు చేతులు ఆడించాల్సిన విషయం కూడా లేదు. ఇది కేవలం ఆలోచనకు సంబంధించిన విషయం. మీరంటారు, మేము ఇక్కడ కూర్చుని ఉన్నతోన్నతమైన విశ్వం కొరకు అలంకరణ చేసుకుంటున్నాము. మన్మనాభవ మంత్రం ఎంత ఉన్నతమైనది. ఈ యోగం ద్వారానే మీ పాపాలు భస్మమవుతూ ఉంటాయి మరియు మీరు శుభ్రంగా అవుతూ ఎంత శోభాయమానంగా అవుతారు. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది కావున శరీరం యొక్క పరిస్థితి కూడా ఎలా అయిపోయిందో చూడండి. ఇప్పుడు మీ ఆత్మ మరియు శరీరం రెండూ కాంచనంగా అవుతాయి. ఇది అద్భుతం కదా. కావున మీ అలంకరణను అలా చేసుకోవాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. తండ్రి అందరికీ అల్ఫ్ మరియు బే, అల్లా మరియు రాజ్యాధికారం అన్న ఒకే దారిని తెలియజేస్తారు. ఇది కేవలం అల్లాకు సంబంధించిన విషయం. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ అలంకరణ అంతా మారిపోతుంది. మీరు తండ్రి కంటే కూడా గొప్ప ఇంద్రజాలికులు.
ఇలా చేయడం ద్వారా మీ అలంకరణ జరుగుతుంది అని తండ్రి మీకు యుక్తిని తెలియజేస్తున్నారు. స్వయాన్ని అలంకరించుకోకపోతే మీరు అనవసరంగా స్వయాన్ని నష్టపరుచుకుంటారు. మనం భక్తి మార్గంలో ఏమేం చేసేవారము అన్నదైతే అర్థం చేసుకుంటారు. మొత్తం అలంకరణ అంతా పాడు చేసుకుని ఎలా అయిపోయారు. ఇప్పుడు ఒకే పదంతో తండ్రి స్మృతితో మీ అలంకరణ జరుగుతుంది. పిల్లలకు ఎంత బాగా అర్థం చేయించి ఫ్రెష్ చేస్తున్నారు. ఇక్కడ కూర్చుని మీరేం చేస్తున్నారు? స్మృతి యాత్రలో కూర్చున్నారు. ఒకవేళ ఎవరి ఆలోచనలైనా అటూ ఇటూ వేరే వైపుకు ఉంటే అలంకరణ జరగదు. మీరు అలంకరింపబడి ఉన్నారు కావున ఇతరులకు కూడా దారిని తెలియచేయాలి. తండ్రి ఈ విధంగా అలంకరించేందుకే వస్తారు. శివబాబా, అద్భుతమంతా మీదే. మీరు మమ్మల్ని ఎంతగా అలంకరిస్తారు. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ మనం మన అలంకరణ చేసుకోవాలి. కొందరైతే తమ అలంకరణ చేసుకుని ఇతరులది కూడా చేస్తారు. కొందరైతే తమ అలంకరణ కూడా చేసుకోరు, మరియు ఇతరుల అలంకరణ కూడా పాడు చేస్తూ ఉంటారు. వ్యర్థమైన విషయాలను వినిపిస్తూ ఇతరుల అవస్థను కూడా కిందకు దిగజార్చుతారు. స్వయమూ అలంకరణ చేసుకోరు, ఇతరులను కూడా అలంకరణ చేసుకోనివ్వరు. కావున బాగా ఆలోచించండి, తండ్రి ఎటువంటి యుక్తులను తెలియజేస్తున్నారు. భక్తి మార్గపు శాస్త్రాలను చదవడం ద్వారా ఈ యుక్తులు రావు. శాస్త్రాలు భక్తి మార్గానికి చెందినవి. మీరు శాస్త్రాలను ఎందుకు నమ్మరు అని మిమ్మల్ని అడుగుతారు. మీరు చెప్పండి, మేమైతే అన్నింటినీ నమ్ముతాము. మేము అర్ధకల్పం భక్తి చేశాము, శాస్త్రాలు చదివాము, మేమెందుకు నమ్మము? అయితే రాత్రి మరియు పగలు ఉన్నప్పుడు మరి తప్పకుండా రెండింటినీ నమ్ముతాం కదా. ఇది అనంతమైన పగలు మరియు రాత్రి. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, మీరు స్వయాన్ని అలంకరించుకోండి. టైం వేస్ట్ చేయకండి. టైం చాలా తక్కువ ఉంది. మీకు చాలా విశాలమైన బుద్ధి ఉండాలి. పరస్పరం ఎంతో ప్రేమ ఉండాలి. టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మీ టైం చాలా విలువైనది. గవ్వల నుండి వజ్ర సమానంగా మీరవుతారు. ఇన్ని విషయాలను ఊరికే వింటున్నారా? ఇదేమైనా కథ? తండ్రి ఒకే పదాన్ని వినిపిస్తారు. గొప్ప గొప్ప వ్యక్తులు ఎక్కువగా మాట్లాడకూడదు. తండ్రి అయితే క్షణంలో జీవన్ముక్తి మార్గాన్ని తెలియజేస్తారు. వీరు చాలా ఉన్నతమైన అలంకరణ కలవారు. అందుకే వీరి చిత్రాలే ఉన్నాయి. వీరిని ఎంతగానో పూజిస్తూ ఉంటారు. వ్యక్తి ఎంత గొప్పగా ఉంటే అంత గొప్ప మందిరాన్ని నిర్మిస్తారు, గొప్ప అలంకరణ చేస్తారు. ఇంతకు ముందైతే దేవతల చిత్రాలకు వజ్రాల హారాన్ని ధరింపజేసేవారు. బాబాకైతే అనుభవం ఉంది కదా. బాబా స్వయం లక్ష్మీనారాయణల కోసం వజ్రాల హారాన్ని తయారు చేయించారు. వాస్తవానికి అక్కడ వారు ధరించే వస్త్రాలను ఇక్కడెవరూ తయారు చేయలేరు. ఇప్పుడు మీరు నంబర్వార్ పురుషార్థానుసారంగా తయారు చేస్తున్నారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు, సమయం స్వయానిది వృధా చేసుకోకండి, అలాగే ఇతరులది కూడా వృధా చేయకండి. తండ్రి ఎంతో సహజమైన యుక్తిని తెలియజేస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమైపోతాయి. స్మృతి లేకుండా అంతటి అలంకరణ జరగదు. మీరు ఈ విధంగా తయారవ్వనున్నారు కదా. దైవీ స్వభావాన్ని ధారణ చేయాలి. ఇందులో ఏమీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాని రాతి బుద్ధి కలవారిగా ఉన్న కారణంగా అంతా అర్థం చేయించాల్సి వస్తుంది. ఇది ఒక్క క్షణం యొక్క విషయమే. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు మీ తండ్రిని మర్చిపోవడం వల్ల మీ అలంకరణను ఎంతగా పాడు చేసుకున్నారు. తండ్రి అయితే అంటారు, నడుస్తూ తిరుగుతూ అలంకరణ చేసుకుంటూ ఉండండి. కాని మాయ కూడా తక్కువేమీ కాదు. కొందరు ఇలా రాస్తూ ఉంటారు, బాబా, మీ మాయ ఎంతగానో విసిగిస్తుంది. అరే, అదేమైనా నా మాయ? ఇది ఒక ఆట కదా. నేనైతే మిమ్మల్ని మాయ నుండి విముక్తులుగా చేయడానికి వచ్చాను. మరి అది నా మాయ ఎలా అవుతుంది? ఈ సమయంలో పూర్తిగా మాయారాజ్యమే ఉంది.
ఏ విధంగా ఈ రాత్రి మరియు పగలులో మార్పు రాదో అలాగే ఇది అనంతమైన రాత్రి మరియు పగలు. ఇందులో ఒక్క క్షణం యొక్క మార్పు కూడా రాదు. ఇప్పుడు పిల్లలైన మీరు నంబర్వార్ పురుషార్థానుసారంగా ఇటువంటి అలంకరణను చేసుకుంటున్నారు. తండ్రి అంటారు, చక్రవర్తి రాజులుగా అవ్వాలంటే చక్రాన్ని తిప్పుతూ ఉండండి. గృహస్థ వ్యవహారంలో ఉండండి, కాని ఇక్కడ అంతా బుద్ధితో పనిచేయవలసి ఉంటుంది. ఆత్మలోనే మనసు, బుద్ధి ఉన్నాయి. ఇక్కడ మీకు బయట వ్యాపార వ్యవహారాలేవీ లేవు. ఇక్కడకు మీరు స్వయాన్ని అలంకరించుకునేందుకు, రిఫ్రెష్ చేసుకునేందుకే వస్తారు. తండ్రి అయితే అందరినీ ఒకేలా చదివిస్తారు. ఇక్కడకు, బాబా వద్దకు కొత్త కొత్త పాయింట్లను సమ్ముఖంగా వినేందుకు వస్తారు. మళ్లీ ఇంటికి వెళ్లేటప్పటికి ఏదైతే విన్నారో అది బయటకు పోతుంది. ఇక్కడి నుండి బయటకు వెళ్లడంతో జోలే కత్తిరించబడుతుంది. ఏదైతే విన్నారో దానిపై మనన చింతన చేయరు. మీ కొరకైతే ఇక్కడ ఏకాంత స్థానాలు ఎన్నో ఉన్నాయి. బయటైతే నల్లులు తిరుగుతూ ఉంటాయి. ఒకరినొకరు హతమార్చుకుంటూ రక్తం తాగుతూ ఉంటారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, మీ ఈ సమయం చాలా విలువైనది. దీనిని మీరు వేస్ట్ చేయకండి. స్వయాన్ని అలంకరించుకునేందుకు ఎన్నో యుక్తులు లభించాయి. నేను అందరినీ ఉద్ధరించేందుకు వస్తాను. నేను మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు వచ్చాను. కావునిప్పుడు నన్ను స్మృతి చేయండి. టైం వేస్ట్ చేయకండి. కార్యవ్యవహారాలు చేసుకుంటూ కూడా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఒక్క ప్రియుడైన పరంపిత పరమాత్మకు ఇంతమంది ఆత్మలందరూ ప్రేయసులుగా ఉన్నారు. ఆ దైహికమైన కథలు మొదలైన వాటన్నింటినీ మీరు ఎంతో వింటారు. ఇప్పుడు తండ్రి అంటారు, వాటన్నింటినీ మర్చిపోండి. భక్తి మార్గంలో మీరు నన్ను స్మృతి చేశారు మరియు మేము మీ వారిగానే అవుతాము అని ప్రతిజ్ఞ కూడా చేశారు. లెక్కలేనంతమంది ప్రేయసులకు ప్రియుడు ఒక్కరే. భక్తి మార్గంలో బ్రహ్మంలో లీనమవుతాము అనంటారు. ఇవన్నీ వ్యర్థమైన విషయాలు. మనుషులు ఒక్కరు కూడా మోక్షాన్ని పొందలేరు. ఇది అనాది డ్రామా. ఎంతో మంది పాత్రధారులున్నారు. ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. తండ్రి అంటారు, కేవలం ఒక్క అల్లాను స్మృతి చేసినట్లయితే మీ ఈ అలంకరణ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ విధంగా తయారవుతున్నారు. అనేకసార్లు మేమీ అలంకరణ చేసుకున్నాము అని స్మృతిలోకి వస్తుంది. బాబా, కల్పకల్పము మీరొస్తారు, మేము మీ నుండే వింటాము. ఇవి ఎంత గుహ్యాతి గుహ్యమైన పాయింట్లు. బాబా ఎంతో మంచి యుక్తిని తెలియజేశారు. ఇటువంటి బాబాపై నేను బలిహారం అవ్వాలి. ప్రేయసీ ప్రియులు కూడా అందరూ ఒకేలా ఉండరు. వీరైతే ఆత్మలందరికీ ఏకైక ప్రియుడు. ఇక్కడ దైహికమైన విషయమేదీ లేదు. కాని మీకు సంగమయుగంలోనే తండ్రి నుండి ఈ యుక్తి లభిస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, తినండి, తాగండి, తిరగండి, విహరించండి, ఉద్యోగం చేయండి, కాని మీ అలంకరణ చేసుకుంటూ ఉండండి. ఆత్మలందరూ ఒక్క ప్రియుడికి ప్రేయసులు. కేవలం వారినే స్మృతి చేస్తూ ఉండండి. కొందరు పిల్లలు మేమైతే 24 గంటలు స్మృతి చేస్తూ ఉంటాము అని అంటారు. కాని సదా అయితే ఎవ్వరూ స్మృతి చేయలేరు. ఎక్కువలో ఎక్కువ 2 గంటలు, 2.5 గంటలు స్మృతి చేస్తారు. ఒకవేళ ఎక్కువ రాసినా బాబా నమ్మరు. ఇతరులకు స్మృతిని కలిగించకపోతే మరి మీరు స్వయం స్మృతి చేస్తున్నారని ఎలా భావించాలి? ఇదేమైనా కష్టమైన విషయమా? ఇందులో ఏమైనా ఖర్చుందా? ఏమీ లేదు. కేవలం బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ పాపాలంతమైపోతాయి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. పతితులెవ్వరూ శాంతిధామంలోకి, సుఖధామంలోకి వెళ్లలేరు. తండ్రి పిల్లలకు చెప్తారు, స్వయాన్ని ఆత్మగా, పరస్పరం సోదరులుగా భావించండి. 84 జన్మల పాత్ర ఇప్పుడు పూర్తవుతుంది. ఈ పాత వస్త్రాన్ని ఇక వదిలేయాలి. డ్రామా ఎలా తయారు చేయబడి ఉందో చూడండి. మీకు నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసు.
ప్రపంచంలోనైతే ఎవరూ ఏమీ అర్థం చేసుకోరు. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి, మేము తండ్రి మతంపై నడుస్తున్నామా? అలా నడిచినట్లయితే అలంకరణ కూడా బాగా జరుగుతుంది. ఒకరికొకరు తప్పుడు మాటలను వినిపించుకుంటూ లేక వింటూ తమ అలంకరణ కూడా పాడు చేసుకుంటారు, అలాగే ఇతరులది కూడా పాడు చేస్తారు. పిల్లలైతే ఇదే ధునిలో ధ్యాసలో నిమగ్నమై ఉండాలి, మేము ఇలా అలంకారధారులుగా ఎలా అవ్వాలి. మిగిలిందేదైతే ఉందో అది బాగానే ఉంది. కేవలం కడుపుకు ప్రశాంతంగా రొట్టె లభిస్తే చాలు. వాస్తవానికి కడుపు ఎక్కువేమీ తినదు. మీరు సన్యాసులే, కాని రాజయోగులు. చాలా ఉన్నతంగానూ కాదు, చాలా తక్కువగానూ కాదు. తినండి, పర్వాలేదు, కాని అది ఎక్కువగా అలవాటైపోకూడదు. పరస్పరం ఇదే గుర్తు చేయించుకుంటూ ఉండండి. శివబాబా గుర్తున్నారా? వారసత్వం గుర్తుందా? విశ్వరాజ్యాధికారం యొక్క అలంకరణ గుర్తుందా? ఇక్కడ కూర్చుంటూ మీకు ఎటువంటి సంపాదన ఉందో ఆలోచించండి. ఈ సంపాదన ద్వారా అపారమైన సుఖం లభించనున్నది. కేవలం స్మృతియాత్ర ద్వారా లభిస్తుంది. ఇంకే కష్టమూ లేదు. భక్తి మార్గంలో మనుషులు ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు. ఇప్పుడు తండ్రి అలంకరించేందుకు వచ్చారు. కావున మీ గురించి మీరు బాగా చూసుకోండి, మర్చిపోకండి. మాయ మరిపింపజేస్తుంది, దానివలన టైం ఎంతో వేస్ట్ చేస్తారు. మీ ఈ సమయం చాలా విలువైనది. చదువు యొక్క పురుషార్థంతో మనుషులు ఎలా ఉన్నవారు ఎలా అవుతారు. బాబా మీకింకే కష్టాన్ని ఇవ్వరు. కేవలం నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. పుస్తకాలు మొదలైనవేవీ తీయాల్సిన అవసరం లేదు. బాబా ఏమైనా పుస్తకాలు తీస్తారా? తండ్రి అంటారు, నేనొచ్చి ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటాను. ఇతను ప్రజాపిత కదా, మరి ఇంతమంది కుక్కవంశావళి ప్రజ ఎలా ఉంటారు? పిల్లలు దత్తత తీసుకోబడతారు. వారసత్వం తండ్రి నుండి లభించనున్నది. తండ్రి బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు, కావున వారిని మాతాపిత అనంటారు. ఇది కూడా మీకు తెలుసు. తండ్రి రావడం అనేది చాలా యాక్యురేట్గా జరుగుతుంది. యాక్యురేట్ సమయంలో వస్తారు, యాక్యురేట్ సమయంలో వెళ్తారు. ప్రపంచ పరివర్తనైతే జరిగేదే ఉంది. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు ఎంతటి తెలివితేటల్ని ఇస్తారు. తండ్రి మతంపై నడవాలి. విద్యార్థులు ఏదైతే చదువుకుంటారో అదే బుద్ధిలో నడవాలి. మీరు కూడా ఈ సంస్కారాలను తీసుకువెళ్తారు. ఏ విధంగా తండ్రిలో సంస్కారాలున్నాయో అలాగే మీ ఆత్మలో కూడా ఈ సంస్కారాలను నింపుతారు. మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో అప్పుడు అదే పాత్ర రిపీట్ అవుతుంది. నంబర్వార్ పురుషార్థానుసారంగా వస్తారు. మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి, స్వయాన్ని అలంకరించుకునేందుకు ఎంతటి పురుషార్థం చేశాము. టైం ఎక్కడా వేస్ట్ అయితే చేయలేదు కదా. తండ్రి సావధానపరుస్తున్నారు, వ్యర్థమైన విషయాలలో ఎక్కడా సమయాన్ని వృధా చేయకండి. తండ్రి శ్రీమతాన్ని గుర్తుంచుకోండి. మనుష్య మతంపై నడవకండి. మనం పాత ప్రపంచంలో ఉన్నాము అని ఇంతకుముందు మీకు తెలియదు. మీరు ఎలా ఉండేవారు అనేది తండ్రి తెలియజేశారు. ఈ పాత ప్రపంచంలో ఎంతటి అపారమైన దుఃఖం ఉంది. ఈ పాత్ర కూడా డ్రామానుసారంగా లభించి ఉంది. డ్రామానుసారంగా అనేకానేక విఘ్నాలు కూడా వస్తాయి. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు, ఇది జ్ఞానం మరియు భక్తి యొక్క ఆట. ఇది అద్భుతమైన డ్రామా. ఇంతటి చిన్న ఆత్మలో మొత్తం పాత్రంతా అవినాశిగా నిండి ఉంది. దానిని అభినయిస్తూనే ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఇతర విషయాలన్నింటినీ వదిలి ఈ ధునిలోనే ధ్యాసలోనే ఉండాలి. మేము లక్ష్మీనారాయణల వలె అలంకారధారులుగా ఎలా అవ్వాలి? రెండవ పాయింట్, స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. 1. మేము శ్రీమతంపై నడుస్తూ మన్మనాభవ యొక్క తాళం చెవితో మా అలంకరణ సరిగ్గా చేసుకుంటున్నామా? 2. తప్పుడు విషయాలను వింటూ లేక వినిపిస్తూ అలంకరణను పాడు చేసుకోవడం లేదు కదా? 3. పరస్పరం ప్రేమగా ఉంటున్నామా? తమ విలువైన సమయాన్ని ఎక్కడా వృధా చేసుకోవడం లేదు కదా? 4. దైవీ స్వభావాన్ని ధారణ చేశామా? వరదానము. వ్యర్థ సంకల్పాల కారణాన్ని తెలుసుకుని వాటిని సమాప్తం చేసే సమాధాన స్వరూప భవ. వ్యర్థ సంకల్పాలు ఉత్పన్నమవడానికి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. 1 అభిమానం మరియు 2 అవమానం. నన్నెందుకు తక్కువ చేస్తారు? నాకు కూడా ఈ పదవి ఉండాలి, నన్ను కూడా ముందుంచాలి. కావున ఇందులో తమ అవమానంగా అన్నా భావిస్తారు, లేదా అభిమానంలో కన్నా వస్తారు. పేరులో, గౌరవంలో, ప్రతిష్టలో, ముందుకు రావటంలో, సేవలో అభిమానాన్ని లేక అవమానాన్ని అనుభవం చేయటం ఇదే వ్యర్థ సంకల్పాలకు కారణం. ఈ కారణాన్ని తెలుసుకుని నివారణ చేయటమే సమాధాన స్వరూపులుగా అవ్వటము. స్లోగన్. సైలెన్స్ శక్తి ద్వారా స్వీట్ హోమ్ యాత్రను చేయటం చాలా సహజం. ఓం శాంతి.